ఇప్పుడు యూజువల్‌గా సో, 'సైఫ్' గారిది కూడా 2 టైప్స్ ఆఫ్ గెటప్స్ అనేది కూడా ఉన్నాయి కదా! సో, ట్రైలర్ చూస్తుంటే అలాగే అనిపిస్తూ ఉంది హ్మ్. మాకైతే. హుహు. సో, 2 డిఫరెంట్ వేరియేషన్స్‌లో కనిపిస్తున్నారా? లేతే మీతో ఉన్న కాంబినేషన్స్‌లో? అది లేతే అది మీ సినిమా చూసిన తర్వాత చూడాలి. అది నేను ఆహా! చెప్పకూడదు. మొత్తానికైతే ఒక చిన్న కూపీ లాగుదాం అనుకున్నా గానీ ఆహా! లాగనీయట్లేదనమాట. అది మాత్రం సినిమాలో చూడాలి. ఇంతకు 'దేవర'లో యూజువల్‌గా మీకు ఆపర్చునిటీ అనేది కూడా ఎలా వచ్చింది? ఆడిషన్ అండి. హ్మ్. నేను ఆడిషన్‌కెళ్ళాను. అక్కడ లైక్ డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో గణపతి గారు ఆడిషన్ తీసుకున్నారు. ఒక్కోసారి మొబైల్‌లో నేను రికార్డ్ చేసి పంపించాను. అండ్ దెన్ నేను కాల్ చేసి ఆఫీస్‌కి రమ్మని మళ్ళీ నాకు ఆఫీస్‌లో చేశారు ఆడిషన్. లైక్ దెన్ లుక్ టెస్ట్, డైరెక్ట్ లొకేషన్‌కే ఇంకా. లుక్ టెస్ట్ ఇవన్నీ గూడా మనం చాలా వరకు చూసుకున్నారు. అవును. అండ్ ఏదైనా గాని ఓకే చేయాల్సింది కెప్టెన్. మన డైరెక్టర్ కొరటాల గారు. అవును. అండ్ కొరటాల గారితో చేయడం అనేది ఎలా అనిపించింది? ఏంటి? నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే నాకు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి డైరెక్టర్‌తో వర్క్ చేయాలి. ప్రతి హీరోతో వర్క్ చేయాలి. అది క్యారెక్టరా లేక యాస్ ఎ హీరోయిన్‌గానా అని పక్కన పెడితే ప్రతి ఒక్కళ్ళతో వర్క్ చేయాలి. ప్రతి ఒక్కళ్ళ దగ్గర నేను ప్రతి పాయింట్ నేర్చుకున్నాను. సార్ చాలా కామ్ అండ్ ఇలా ఎలా అంటే ఏదైనా ఒకటి చెప్తే ఇలా ఉంటుందమ్మా. ఇలా ఇలా చేద్దాం. ఇలా చేస్తే బావుంటుంది అని ఆయన చెప్పే విధానం గాని నాకు చాలా బాగా అనిపించింది. నైస్ ఆయనతో వర్క్ చేయడం అయితే. అంటే యూజువల్‌గా ఏంటంటే ప్రీవియస్ మూవీ సో, ఒకటి కొంచెం సో, నెగెటివ్ టాక్ అనేది వచ్చిన తర్వాత ఈ మూవీ మీద వర్క్ చేసేటప్పుడు హ్మ్. కొరటాల గారిలో సో, యూజువల్‌గా సో, ఎనీ డిఫరెన్స్ లైక్ కసితో చేయాలని అట్లాంటిది ఏమన్నా కనిపించిందా? యాహ్! ఖచ్చితంగా కనిపించింది. ఆయన ప్రతి సీన్‌ని, ప్రతి లైక్ డైలాగ్‌ని, ఆయన ప్రతి లొకేషన్‌లో ప్రతి సెట్‌ని గూడా అబ్జర్వ్ చేస్తూ ఆయన ముందే ఆన్ లొకేషన్‌కొచ్చేయడం. టైం కన్నా ముందే వచ్చేసి ప్రతిది ఇలా ఉండాలి అని. చాలా ఫోకస్డ్‌గా ఉన్నారు ఈసారి. ఎందుకంటే డెఫినిట్‌గా హిట్ కొడుతున్నారు కాబట్టి హ్మ్. 100% ఆయన ఇచ్చారనిపిస్తుంది నాకు. అంటే ఇంతకు ముందు కూడా చేశారు. బట్ దీనికి ఇంకా ఎఫర్ట్ ఎక్కువ పెట్టారు బాగా సార్ అయితే. బయట ఎక్కడైనా గాని 'ఎన్టీఆర్' గారు చెప్పేటప్పుడు కూడా సో, 'దేవరా' అనే మూవీ హ్మ్. సో, నా లైఫ్‌లో వన్ ఆఫ్ ద డిఫరెంట్ మూవీగా కూడా బయట చెప్పడం అనేది కూడా వింటూ ఉన్నాం అన్నమాట. హ్మ్. సో, ఆ మూవీ కోసమే అందరం కూడా 27థ్ కళ్ళు అవును. కాయలు కాచేలా కూడా వెయిట్ చేస్తున్నాము. అవునవును. అండ్ మీ దగ్గర నుంచి కూడా కొన్ని కొన్ని మంచి పాయింట్స్ అనేది కూడా వచ్చాయి. హ్మ్. అండ్ 'దేవర' మూవీ గురించి కాకుండా సో, కమింగ్ టు 'రేఖా నిరోష' హ్మ్. అండ్ 'రేఖ' మూవీస్ అయితే చాలా చేశారు. అవును. కాపోతే అది చిన్న చిన్న మూవీస్. అవును. అంటే ప్రజలకు తెలిసేలాగా అనిపించిన మూవీ ఏదైనా నువ్వు చేసిన దానిలో ఏదైనా ఉంది అనంటే ఏం చెప్పుకోగలుగుతావు నువ్వు? యాజ్ ఆఫ్ నౌ అయితే 'దేవరా' అని చెప్పాలి. ఇంకా ఇక మీదటైతే నేను. ఎందుకంటే చాలా సినిమాలు చేశాను. యాస్ ఎ లీడ్‌గా నేను 5, 6 మూవీస్ చేశాను. లైక్ కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేశాను. అంటే మెయిన్‌గా క్యారెక్టర్ అంటే ఇప్పుడు 'దేవరా' ఫిల్మ్‌లో చేస్తున్నాను నేను. హ్మ్. ఇంతకుముందు 'స్కందాలో' చేశాను. రామ్ గారికి మరదలా చేశాను. 'మరదలు' యాహ్! సో, గుర్తింపంటే నాకు ఇంకా ఎక్కడ రాలేదు అని చెప్పొచ్చు. సో, వెయిట్ చేస్తున్నాను 'దేవరా' హిట్‌తో నాకు మంచి గుర్తింపు వస్తదేమో అని నేను కూడా వెయిట్ చేస్తున్నాను. యాస్ ఎ లీడ్‌గా అయితే యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు కూడా బిజీగానే ఉంటున్నాను నేను. ఫస్ట్ లీడ్, సెకండ్ లీడ్ చేస్తున్నాను. యాస్ ఎ లైక్ హీరోయిన్‌గా చేస్తున్నాను. కన్నడ ఫిల్మ్ కూడా చేశాను. హ్మ్. తెలుగు, కన్నడలో కూడా చేస్తున్నాను. సో, బ్రేక్ అంటే ఇంకా రాలేదు. హ్మ్. లెట్స్ సీ చూడాలి ఎప్పుడొస్తుందో. ఆడియన్స్ ఎప్పుడిస్తారో ఓకే. వెయిట్ చేస్తున్నాను నేను కూడా. అండ్